నమస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరయంతు మంగళం. ఓం నమో వేదాత్మకాయ వెంకటేశ్వరాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమ వీక్షకులందరికీ కూడా వేదపారాయణ కార్యక్రమానికి శుభస్వాగతం. భూలోక వైకుంఠమైన శ్రీవారి సన్నిధానంలో తీతిదేవారి చే నిర్వహింపబడుతున్న కృష్ణ యజుర్వేద క్రమపారాయణం జరుగుతుంది ప్రస్తుతం. దీంట్లో వేదాలలో ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చెప్పబడున్నాయి. దాంట్లో ఇప్పుడు సోమయాగానుష్ఠాన మంత్రాలన్నీ కూడా పారాయణ చేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే ముందనుకున్నట్టుగానే సార్వజనీనమైన శ్రేయస్సే ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని ఈ పారాయణ నిర్వహింపబడుతున్నాయి తిథిదేవారిచే అని అనుకున్నాము. ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో ఎన్నో గొప్ప గొప్పవైన మంత్రాలు ఉన్నాయి. దాంట్లో ఒక మంత్రాన్ని పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనః భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమా అని మంత్రం. ఈ మంత్రంలో అగ్నిదేవత స్తుతింపబడుతోంది. ఏ అగ్నిని ఎందుకు స్తుతించాలి అని ఒక చిన్న మీమాంస చేసుకుంటే కనుక ఇక్కడ అగ్నిస్సర్వ దేవతా, సకల దేవతా స్వరూపుడు అగ్నిదేవుడు. ఎందువల్ల అంటే అగ్నిముఖావై దేవాహ అని ఇంకొక ప్రతీతి. అంటే ఈ అగ్నిలో ఏదైతే హవిస్సు వేస్తామో ఇదంతా కూడా ఏ దేవతకి హవిస్సుని సమర్పించాలన్నా కూడా అగ్ని ద్వారానే ఆ దేవతకి చెందుతుందన్నమాట. కాబట్టి అగ్నియే సకల దేవతా స్వరూపుడు అని శృతిచే ఉపదేశింపబడింది. దానికే ఇక్కడ ఈ మంత్రంలో అగ్నిని ప్రార్థిస్తుంది. అగ్నేనయ సుపథారాయే అస్మాన్, ఓ అగ్నిదేవ మమ్మల్ని గొప్పదైన మార్గం నుండి, సుపథ అన్నాడు. గొప్పదైన మార్గం అంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ అన్నిట్లోకి అత్యంతమైన శ్రేష్టతరమైన మార్గం ఏమన్నా ఉంది అదంటే ఏముంది అంటే కనుక అది వైదిక మార్గమే. కాబట్టి ఈ యజ్ఞయాగాది క్రతువుల అనుష్ఠానం ఏ మార్గంలో అయితే చేయబడతాయో, ఏ మార్గంలో అయితే ఉపదేశింపబడతాయో ఆ మార్గం నుండే మమ్మల్ని తీసుకెళ్ళవయ్యా. అగ్నేనయ సుపథ, నయ అంటే మమ్మల్ని తీసుకెళ్ళవయ్యా అని. దేనికోసం తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే లోక ప్రతీతి ఏంటంటే ప్రయోజనముద్దిశ్య నమందోపి ప్రవర్తతే అన్నట్టు ఏ ప్రయోజనం లేకుండా కూడా ఎవరు ఏ పని చేయరు. అది విదితమైన విషయమే. అది ఇక్కడ రాయే అని ఒక పదం ఉంది. రాయే అంటే ధనము. లౌకికమైన ధనంతో మనము ఐహిక సుఖాలను పొందుతాం, కానీ ఆముష్మికమైన సుఖములు, స్వర్గాదులు, తత్రాపి ఇంకా మోక్షము, ఇవన్నీ కూడా పొందాలి అంటే ఒక సాధనం. ఆ ధనం ఏంటి అంటే యజ్ఞయాగాది క్రతువు రూపమైన ధనము. ఆ ధనం కోసము మమ్మల్ని గొప్పదైన మార్గం నుండి, అంటే యాగానుష్ఠానం చేయడం వల్ల ఈ చేసే వాళ్ళందరికీ కూడా స్వర్గప్రాప్తి లభిస్తుంది, అంటే స్వర్గం లభిస్తుంది. కాబట్టి ఈ గొప్పదైన మార్గం నుండి ఈ స్వర్గాది లోకాల కోసము మమ్మల్ని తీసుకెళ్ళవయ్యా ఓ అగ్నిదేవ అని అగ్నేనయ సుపథారాయే అస్మాన్ అని చెప్పి విశ్వాని దేవ వయునాని విద్వాన్. ఈ అగ్నిదేవుడు ఎటువంటి వాడయ్యా అంటే అన్ని మార్గములు తెలిసినవాడు. కాబట్టి ఆయన్ని విశ్వాని వయునాని విద్వాన్, అన్ని మార్గములు కూడా తెలిసినటువంటి అగ్నిదేవుణ్ణి ఈ రకంగా అడిగింది. దానికే సుపథారాయే అంటే గొప్ప అన్ని మార్గములు తెలిసిన నువ్వు మమ్మల్ని గొప్పదైన మార్గం నుండి మమ్మల్ని తీసుకెళ్ళవయ్యా స్వర్గాది లోకాలకి అని చెప్పబడింది. అంతతో ఆపలేదు. యుయోధ్యస్మజ్జుహురాణమేనః అని చెప్పారన్నమాట. అంటే స్వర్గాది లోకాలు పొందాలి అంటే కనుక ముందు ఈ కుటిలమైన పాపం నుండి విముక్తులం అవ్వాలి. ఈ పాపం ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా ఉంటేనే
ఈ స్వర్గాది లోకాలకి వెళ్ళడానికి వీలుంటుంది. కాబట్టే జుహురాణం ఏనహ అస్మద్యుయోధి అన్నాడు. ఈ ఏదైతే కుటిలమైన దోషభూయిష్టమైన పాపం ఏదైతే ఉంటుందో అది మా నుండి దూరం చేయవయ్యా ఓ అగ్నిదేవ అని అక్కడ శృతి స్తుతిస్తోంది ఈ రకంగా. యుయోధ్యస్మజ్జుహురాణమేనః, ఇంత గొప్పదైన స్వర్గ ఫలితాన్ని ఇస్తూ అలానే స్వర్గ ప్రతిబంధకమైన ఈ పాపాన్ని కూడా మా నుండి దూరం చేస్తున్న అగ్నిదేవుడికి మేము నమస్కారోక్తుల కంటే ఇక ఆయనకి ఏం చేయగలం? కృతజ్ఞత నివేదనం. కాబట్టి భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ, అటువంటి ఆ అగ్నిదేవుడికి మేము నమ ఉక్తిం భూయిష్ఠాం విధేమ, గొప్పదైన నమస్కారోక్తుల్నే ఆయనకి మేము ఇప్పుడు కూడా సమర్పిస్తూ ఉంటాము అని ఈ మంత్రంలో చెప్పబడింది. అలా ఈ నమస్కారోక్తులు, ఈ సూక్తులు, ఈ స్తోత్రములన్నీ కూడా చాలా చెప్పబడున్నాయి వేదంలో. వేదం అంటేనే స్తుతి, పరమాత్మని స్తుతించేది, పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటిది. అటువంటి వేదపారాయణలు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఎన్నో నడపబడుతున్నాయి. ఇప్పుడు దాంట్లో కృష్ణయజుర్వేద క్రమపారాయణం నడుస్తోంది. ఈ క్రమపారాయణం ఈ మహదవకాశాన్ని భక్తజనులంతా కూడా వీక్షించి శ్రవణం చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. స్వస్తి. ఓం శ్రీ గురు